తాగి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు పోతున్నాయి. మత్తులో చిత్తై యాక్సిడెంట్ చేస్తే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరిగింది. ఒక తాగుబోతు సృష్టించిన బీభత్సానికి ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులు కోల్పోయారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ లో రాత్రి జరిగింది. తల్లిదండ్రుల మృతితో ఆ ఇద్దరు చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆ చిన్నారులు ప్రేరణ, ధృతి. ఈ ప్రమాదంపై తల్లిదండ్రులు కోల్పోయిన ఆ చిన్నారులు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ జ్యోతి తెలియజేస్తారు. ఏం అడగాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? రాత్రి మా అన్న వచ్చిండు మా అమ్మని తీసుకోవడానికి అండ్ మాకు చెప్పలేదు. సో నేను మా చెల్లెని తీసుకొని ఒక్కదాన్నే హాస్పిటల్కి పోతే నాకు రత్రదీప్ ముందర మొత్తం అవి లైక్ బ్లడ్ ఇంకా అవి కనిపించినాయి. మా స్కూటీ లైక్ కొంచెం కనిపిస్తుంది. సో నేను ఐడెంటిఫై చేసుకునేది మా ఇంటి వాళ్ళదని. నేను పోయినాక చూస్తే ఆడ ఖాళీ మా అందరూ రిలేటివ్స్ ఇంకా అన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఏం కాలేదు, ఖాళీ చేతులు ఇరిగినాయి అని చెప్తుంటే నేను పోయి చూసిన. మా మమ్మీ నోట్లోకి వెళ్ళి సంథింగ్ వాజ్ కమింగ్ అండ్ మా డాడీ మొత్తం లైక్ బ్లడ్ ఫేస్ మొత్తం బ్లడ్ ఉండే. అండ్ దట్ గాయ్ హూ వాజ్ డ్రైవింగ్ ద కార్ తో బస్ అక్కడ ఉన్నాడు. చూసారా మీరు? అడిగారా? చూసి అంటే లైక్ वो लाइक बाहर दूसरे कार में था एंड पुलिस वाले वजले कुछ कर नहीं रहे थे. इधर से उधर लेके जाने 35 मिनट्स सीरियसली 35 मिनट्स इधर से उधर लेके आने, 2 कदम की दूरी को लेके आने 35 मिनट्स कर दिए वो लोग. एंड उसके बाद जब मेरे को मालूम चला, जब वो सीए भी बस सबको रोक रहा था और उन्होंने हंसते बाजूक चले गया. వీళ్ళు గోవా నుండి వచ్చారు. 8:39 లోపల వచ్చారు. వచ్చి డిన్నర్ చేసుకొని వాళ్ళ అత్తమ్మ బాగాలేదంటే కలిసి వస్తామని పోయిండ్రు. 10 లోపలనే ఇట్లా అయిపోయింది. మా మనమడు వచ్చి నన్ను లేపిండు, పిలుస్తుంది దాది ఊటో యాక్సిడెంట్ అని. నేను చిన్నదేమో అనుకున్నా. పోయేటోళ్ళకి ఏముంది ఆన్ ద స్పాట్ ఆలివ్ హాస్పిటల్ అని ఆడుకున్నాక అంత చూస్తే అంత అయిపోయింది, ఇంకేం లేదు ఆడ. ఏం చేస్తూ ఉంటారమ్మా ఇద్దరు? ఆయన అర్బన్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. మా కూతురేమో ఎంఎన్సి శంకరిని బ్యాంక్లో జాబ్ చేస్తే యుఎస్ శంకరిని జాబు. ఇక ఈ పిల్లలు రమ్మా, నేను ఏం చేయాలి నాకేం అర్థమైతే లేదు. ఏం మాట్లాడారు డాడీ మన మమ్మీతో? లైక్ మీరు పోయి రండి, మనం వచ్చినాక ఏమైనా ప్లాన్ చేద్దామని బయటికి అట్లా లైక్ ప్లాన్ వీ హ్యావ్ ప్లాన్ టు గో అవుట్ నైట్ అవుట్. ఏం చదువుతున్నారు ఇద్దరు? ఐఎమ్ ఇన్ 9th grade 5th grade. ఓకే. అంటే మీరు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? लाइक वी हैव फ्लाइट ऑफ 5:30 और हम लोग 5:25 को हम लोग उधर गए. बोर्डिंग क्लोज हो गया था बट हम लोग प्लीज़ करके हम लोग घुसे अंदर एंड हम लोग 8:35 को आ गए थे इधर. और मम्मी बोले 1 घंटे के बाद निकले बाद ऐसा मालूम चला कि लाइक ऐसा एक्सीडेंट हो गया. డిన్నర్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. మరి మేము నైట్ ఎక్కడైనా పోదామని అనుకున్నాం అంతే, ఇంకా ఏం లేదు. మా మమ్మీ డాడీ పోయినారు. అసలు ఏంటి మా ఫ్యామిలీలో ఇలా అయింది అని చెప్పేసి మీరు ఎట్లా డైజ్ చేసుకుంటున్నారు? हम लोगों को एक्चुअली सिचुएशन के बारे में कुछ मालूम है नहीं. जब मालूम चला तो मैं रोते हुए बैठी, ना नींद आ रहा ना कुछ. मेरे मम्मी का लास्ट मुंह मैं एम्बुलेंस में देखी, वही मेरे दिमाग में चल रहा. अभी क्या करूँ समझ में नहीं आ रहा. बस పేరెంట్స్ నయ్యే అవి. మమ్మీ డాడీ లేరు కదా, వాళ్ళు ఏం అడుగుతున్నారమ్మా? ఈ ఏజ్లో మీరు బిడ్డని అల్లుడిని కోల్పోయారు. ఇప్పుడు నేనే చూసుకుంటాను మేడం పిల్లలను. ఆమె ఫీజులు గిట్ట అన్ని కట్టుకుంటుంది, పిల్లలను చాలా బాగా చూసుకుంటుంది మేడం. ఏది లోటు రానియదు అస్సలు. పిల్లలకి ఏది కావాలంటే అది మంచిగా సంపాదించుకొని పిల్లలను మట్టుకు మంచిగా చూసుకుంటుంది మేడం. అసలు ఏ లోటు అనేది లేదు పిల్లలకు. తిండి కాడ కానీ బట్టల కాడ ఇది కావాలంటే సరే అని తెస్తుంది ఆమె. పిల్లలకంటే ప్రాణం మేడం, ఏం చేయాలో చెప్పి నేను. तब मेरे मम्मी मेरे को यही बोलती कि तू अभी बड़ी है, तू 9th grade में आ चुकी है, नेक्स्ट 3 साल के रिपोर्ट्स तेरे ज़िंदगी पलट देंगे. तू बस एमपीसी ले और फाइटर पायलट कर, तेरे लिए बहुत अच्छा होगा और तेरा नेक्स्ट लेवल. वो यूनिफॉर्म में मैं देखना चाहती. मेरे मम्मी मेरे को एक बात बोल के गए थे, मैं तेरे को वो यूनिफॉर्म में देख के ही मरती. अब बिना यूनिफॉर्म के देख के ही मर गए. అసలు నువ్వేం మాట్లాడావు మమ్మీతో? మా
మమ్మీ చెప్తుంటుండే నువ్వు ఏమైనా చెయ్యు కానీ బ్రేవ్ ఉండి చెయ్యు అంతే. లైక్ ఉంటావా మరి బ్రేవ్గా? ఉంటా. అంటే ఇప్పుడు మమ్మీ యూనిఫామ్లో చూడాలి అనుకుంది, సో ఇప్పుడు లేరు, బట్ మమ్మీ వాళ్ళ గోల్ని ఖచ్చితంగా నెరవేర్చాలి నువ్వు. ఎస్ ఆఫ్ కోర్స్. రైట్. అంటే చాలా ఎమోషనల్ అయ్యేటటువంటి ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే చిన్న పిల్లలు, ఆడపిల్లలు అన్నిట్లో కూడా ముందుంటారు. కాకపోతే వీళ్ళకంటూ ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఖచ్చితంగా అంటే ఒక పైలట్ అవ్వాలి, ఆ యూనిఫామ్లో నన్ను చూడాలనుకుంది మా మమ్మీ మా డాడీ, కానీ వాళ్ళు ఇప్పుడు అవి చూడకుండానే చనిపోయారు అని చెప్పేసి వీళ్ళ మాటల్లో అవి చెప్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. కానీ ఎవరైతే మద్యం సేవించి రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరిగేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా పిల్లలు ఈ ఏజ్లోనే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోతే వీళ్ళ భవిష్యత్ ఏంటి, వీళ్ళని ఎవరు చదివించాలి? అంతేకాకుండా వీళ్ళకున్నటువంటి అమ్మమ్మ తాతయ్య కూడా చాలా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని పోషించడం, వీళ్ళకంటూ చదువు, తర్వాత ఇంకా ఇతర ఏవైనా అవసరాలు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ గెటించడం అనేది చాలా కష్టం. ఖచ్చితంగా ఇటువంటి మద్యం సేవించి రోడ్ల మీద ఇష్టానుసారంగా డ్రైవ్ చేసి ప్రమాదాలు చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షణ వేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలంటూ కూడా ఈ చిన్నారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.